రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. స్పందన టీం ఏర్పాటు అభినందనీయమని చెప్పారు. మహిళలకు భద్రత ఉంటేనే ఆర్థికంగా ఎదగగలరని చెప్పారు. డ్రగ్స్ తో దొరికితే ఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. హైదరాబాద్ ఇప్పుడు హెల్త్ హబ్ గా మారిందని తెలిపారు రేవంత్. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్పందన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులను తక్షణం ఆదుకోవటమే లక్ష్యంగా స్పందన టీంను తీసుకువచ్చింది సర్కార్. స్పందన టీంతో ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉంటామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం. డ్రగ్స్ తో దొరికితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. డ్రగ్స్ మహమ్మారి అత్యంత ప్రమాదకరమన్నారు. ఒకప్పుడు పౌరుషానికి పేరుగాంచిన పంజాబ్ ఇప్పుడు డ్రగ్స్ కు బానిసై విలవిలలాడుతోందని గుర్తు చేశారు. డ్రగ్స్ తో దొరికిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే సమాజంలో భయం వస్తుందన్నారు రేవంత్. మన పిల్లలు సరైన దారిలో లేకపోతే మన శ్రమంతా వృధా. మన కళ్ళ ముందే మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే ఇది సమాజానికి తీరని దుఃఖం. ఈరోజు పంజాబ్ ఒకనాడు పౌరుషానికి దేశ స్వతంత్రంలో నుంచి మొదలు పెడితే దేశ భద్రతలో పంజాబ్లో వీర సైనికులు సమాజం కోసం ఎంతో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వ్యసనాల బారిన పడి కోలుకోలేని పరిస్థితికి ఆ రాష్ట్రం వేగంగా ప్రయాణం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు, కాలేజీలు, ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుంటూ, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము. వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రముఖులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలన్నారు సీఎం. సభా గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులకు మరింత ప్రైవసీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ గార్డెన్లో మెంబర్స్ కోసం క్లబ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారికి వాకింగ్ ట్రాక్, క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలన్నారు. హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రేవంత్. హెల్త్ హబ్ గా హైదరాబాద్ ఎదిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అపోలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ది హాస్పిటల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ను ప్రారంభించారు. అపోలో అనేది ప్రతి ఒక్కరికి గుండె ధైర్యం అని చెప్పారు. త్వరలో 100వ అపోలో హాస్పిటల్ ప్రారంభించాలని కోరుకుంటున్నానని అన్నారు ముఖ్యమంత్రి. సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజంలో ఒక గొప్ప పాత్రను పోషించిన అపోలో యాజమాన్యాన్ని ఈరోజు 3rd జనరేషన్ ఉపాసన కూడా షీ ఈజ్ కంట్రిబ్యూటింగ్ లైక్ ఎనీథింగ్. షీ ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ దిస్ అపోలో హాస్పిటల్. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్, కోదండరాములకు శుభాకాంక్షలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసన మండలిలో 2 ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 2 సభ్యుల చేత ప్రమాణం చేయించారు.